Right. 3 marks, very important question. Evaluate integration sin 7x into cos 2x into dx. సో ఈ టైప్ ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మీకు సైన్ కాస్ అనే టర్మ్స్ మల్టిప్లికేషన్ చేసి ఉంటాయి. సైన్ ఉండొచ్చు, సైన్ కాస్ ఉండొచ్చు, కాస్ సైన్ ఉండొచ్చు, కాస్ ఉండొచ్చు. సో ఈ 4 ప్యాటర్న్లో ఎలా అయినా అడగచ్చు క్వశ్చన్. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే సైన్ కాస్ సైన్ కనబడితే మీరు చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇంటిగ్రేషన్ డిఎక్స్ తీసేసి ఓన్లీ ఈ పార్ట్ని నేను సింప్లిఫై చేస్తున్నాను. సో మల్టిప్లై 2 అండ్ డివైడెడ్ బై 2. సో అప్పుడు ఇది ఏం ఫార్ములా అవుతుందంటే 2 sin a cos b. ఇక్కడ చూడండి 2 sin a cos b ఫార్ములా sin of a plus b plus sin of a minus b. సో దీనికి ఏం చేయాలి ఇప్పుడు, sin of a plus b అంటే ఇది a ఇది b, a plus b plus sin of a minus b. సో 7x plus 2x is 9x, 7x minus 2x is 5x. నౌ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది, ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఉంది. ఇప్పుడు మనం సింప్లిఫై చేసింది ఓన్లీ sin 7x cos 2x. సో దాని ఆన్సర్ ఏమొచ్చింది, దట్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ నౌ. సో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఈ 1/2 ఇంటిగ్రేషన్ sin 9x into dx separates ప్లస్ 1/2 ఇంటిగ్రేషన్ sin 5x dx separates. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ sin x? ఏ ఫార్ములాలో ఉందంటే చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ sin ax ఫార్ములాలో ఉంది. సో cos ax ఫార్ములా ఉంది. cos ax ఫార్ములా ఏంటి, sin ax బై ఇంటిగ్రేషన్ cos ax dx ఉంటే sin ax బై a రాలి. ఒకవేళ ఇంటిగ్రేషన్ sin ax ఉంటే ఇంటిగ్రేషన్ sin x మైనస్ cos ax బై x కోఎఫిషియంట్ a డినామినేటర్ రాయాలి. సో ఎలాగైతే cos ax ఇంటిగ్రేషన్ sin ax x కోఎఫిషియంట్ ఎలా డినామినేటర్ రాశారో సేమ్ sin 9x ఇంటిగ్రేషన్ మైనస్ cos 9x x కోఎఫిషియంట్ షుడ్ బి రిటన్ ఇన్ ద denominator. Similarly here also sin 5x integration minus 5 cos x minus cos 5x by 5. Okay, so this is your ultimate answer. Last లో మనం చేయాల్సిన 2 into 9 18, 2 into 5 10. ఓకే, దీని రిలేటెడ్ ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఓకే, దీస్ ఆర్ ద రిలేటెడ్ ఫార్ములాస్. ఇందాక చేసిన మన ప్రాబ్లమ్స్ కూడా ఈ టైప్ కేసెస్లో ఉన్నాయి. ఓకే.